టైం కు స్వాగతం. ఆంధ్రజ్యోతి పత్రికలోని విశ్లేషణలు చూద్దాం. స్వచ్ఛందంగా ఖాళీ చేస్తే డబల్ తో పాటు 25,000 మూసి పరివాహిక ప్రాంతాల వాసులకు ప్రభుత్వం ఆఫర్. హైదరాబాద్ రంగారెడ్డి కలెక్టర్ల ప్రకటన. లంక బస్తీలో విషాదం, గుండెపోటుతో ఓ వ్యక్తి మృతి అంటూ 11వ పేజీలోని వార్త ఇది. మొత్తం మీద తమకు తాము స్వంతగా పరివాహిక ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలు ఎవరైనా తమకు తాము స్వంతగా ఖాళీ చేసి వెళితే వాళ్ళకు డబల్ బెడ్రూమ్ ఇల్లుతో పాటు 25,000 రూపాయలు 25 అంటే వాళ్ళకు బహుమతిగా ఇస్తాం అంటూ కలెక్టర్లు ప్రకటించడం జరిగింది. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల కలెక్టర్లు ప్రకటించారు. ఇది 11వ పేజీలోని వార్త. రేషన్ కార్డుల దరఖాస్తుకు బ్రేక్. ఫ్యామిలీ డిజిటల్ కార్డుల నేపథ్యంలో నిర్ణయం. రేషన్ కార్డ్ సహా అన్ని సంక్షేమ పథకాలు వీటితోనే. నేటి నుంచి ఫ్యామిలీ డిజిటల్ కార్డుల పైలట్ ప్రాజెక్టు అంటూ 9వ పేజీలోని వార్త ఇది. మొత్తం మీద రేషన్ కార్డుకు దరఖాస్తుకు బ్రేక్ అనే చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఒకే డిజిటల్ కార్డులో అన్ని రకాల పథకాలు ఆ తర్వాత అన్ని మెన్షన్ చేస్తారు దాంట్లోనే అంటూ వార్త తీసుకొని వచ్చింది. ముందుగా పైలట్ ప్రాజెక్ట్ గా ఎన్నుకున్నటువంటి ఆ ఏరియాల్లో ఇచ్చిన తర్వాత మిగతా వాటికి తర్వాత ఇస్తాం అంటూ 9వ పేజీలోని వార్త. ఫీజులు బకాయిలు రూపాయలు 6,000 కోట్లు. బీఆర్ఎస్ హయాంలోనే చెల్లింపులు బంద్. కాంగ్రెస్ వచ్చిన విడుదల కాని నిధులు. వన్ టైం సెటిల్మెంట్ పై ప్రభుత్వం దృష్టి. సాధ్యం కాదని చెప్తున్న కాలేజీల యాజమాన్యాలు. బీటెక్, బి ఫార్మసీ పాస్ అయిన విద్యార్థులపై బకాయిల కోసం ఒత్తిడి. సర్టిఫికెట్లు ఇచ్చేందుకు నిరాకరణ. తాజాగా నర్సింగ్ విద్యార్థులది ఇదే పరిస్థితి. స్టాఫ్ నర్సుల భర్తీ నేపథ్యంలో సర్టిఫికెట్ల కోసం క్యూ. 60,000 నుంచి 70,000 ఇవ్వాల్సిందేనంటున్న కళాశాలలు. డిఎంఈకి ఫిర్యాదులు, విచారణకు కమిటీ. మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు అంటే గత 10 ఏళ్లలో కూడా వాళ్ళు ఫీజులు బకాయిలు చేయలేదు. మొత్తం మీద 6,000 కోట్లు బకాయిలు ఫీజులు ఉన్నాయి. అందులో నుండి బీఆర్ఎస్ హయాంలో గతంలో చెల్లించలేదు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా ఇప్పటి వరకు 9 నెలల సమయంలో కూడా ఈ 9 నెలల సమయంలో కూడా ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ కూడా ఇంకా చెల్లించలేదు. వీటిపైనే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ వన్ టైం సెటిల్మెంట్ కి వెళ్దామంటే కాలేజీ యాజమాన్యాలు ససెమిరా అని చెప్తున్నాయి మొత్తం మీద. అయితే దీంతో పాటు బీటెక్, బి ఫార్మసీ పాస్ అయిన విద్యార్థులు బకాయిలు మొత్తం ఒకవేళ సర్టిఫికెట్లు తీసుకెళ్లాలంటే యాజమాన్యాలకు డబ్బులు కట్టాల్సిందే. డబ్బులు కట్టిన తర్వాతనే సర్టిఫికెట్లు ఇస్తాం అంటూ వారు చెప్తున్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులు మాకు రాలేదు కాబట్టి మీరు చెల్లించాల్సిన తర్వాతనే సర్టిఫికెట్ తీసుకెళ్ళండి అంటూ ఖరాఖండిగా చెప్తున్నాయి. తాజాగా నర్సింగ్ విద్యార్థులది ఇదే పరిస్థితి. నర్సింగ్ విద్యార్థులకు, స్టాఫ్ నర్సులకు భర్తీ నేపథ్యంలో సర్టిఫికెట్ల కోసం క్యూలు కడుతున్నారు. వాళ్ళకు 60 నుంచి 70,000 రూపాయల వరకు యాజమాన్యాలు అదనంగా వసూలు చేస్తున్నాయి. అంటే ప్రభుత్వం మాకు చెల్లించట్లేదు, మీరు డబ్బులు ఇచ్చిన తర్వాతనే మేము సర్టిఫికెట్లు ఇస్తాం అంటూ ఖరాఖండిగా యాజమాన్యాలు చెప్తున్నాయి. అంటే దీనికి డిఎంఈకి ఫిర్యాదు చేసిర్రు, విచారణకు కమిటీ వేసింది అంటూ వార్త వేసుకొని వచ్చింది. ప్రైవేట్ నర్సింగ్ కాలేజీల్లో ఎంజిఎం కోర్సు చేసిన విద్యార్థులు సర్టిఫికెట్ల కోసం వెళ్తే యాజమాన్యాలు రూపాయలు 60,000 నుండి 70,000 రూపాయలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం నుంచి ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని ఆ డబ్బులను విద్యార్థులే చెల్లించాలని అంటున్నాయి. స్టాఫ్ నర్సు కోర్సులకు దరఖాస్తు గడువు దగ్గర పడుతుండడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. డిఎంఈకి ఫిర్యాదు చేస్తున్నారు అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ ప్రైవేట్ కాలేజీల్లో బీటెక్, బి ఫార్మసీ పూర్తి చేసిన విద్యార్థులది ఏటా ఇదే పరిస్థితి. ఫైనల్ ఇయర్ తర్వాత సర్టిఫికెట్లు ఇచ్చేందుకు సెసెమిరా అంటుండడంతో అంత మొత్తంలో కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు. కాలేజీల నుంచి సర్టిఫికెట్లు సమయానికి తెచ్చుకోలేక పీజీ ఈ సెట్ లో సీట్లు సాధించి వదులుకున్న వారు వందల్లో ఉండడం గమనార్హం. మొత్తం మీద యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో పీజీ సెట్లలో సీట్లు సాధించిన వారు కూడా చిట్ట చివరికి వీళ్ళు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో అక్కడ వచ్చిన సీట్లను కూడా వదులుకుంటున్నారు. వందల సంఖ్యలో ఉన్నారు అంటూ వార్త తీసుకొని వచ్చింది 9వ పేజీలోని వార్త. మొత్తం మీద ఫీజుల బకాయిలు 6,000 కోట్లు అతి తొందరలో కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించాలంటూ యాజమాన్యాలు ఆ తర్వాత విద్యార్థులు కూడా వేడుకుంటున్నారు. 9 నెలల్లో 111 లక్షల కోట్లు షేర్ బజార్లో కాసుల పంట. భారీగా పెరిగిన మదుపరుల సంపద.
దేశ మార్కెట్లో చరిత్రలో ఇదే తొలిసారి. సెనెక్స్ 12,026 పాయింట్లు వృద్ధి అంటూ వార్త తీసుకొని వచ్చింది. మొత్తం మీద 9 నెలల్లో 111 లక్షల కోట్ల షేర్ బజార్లో కాసుల పట్ట అంటూ వార్త తీసుకొని వచ్చింది. నాగ చైతన్య సమంత విడాకులు కేటీఆర్ వల్లే. కొండా సురేఖక్క ఉన్నదంతా మొత్తం కక్కేసింది. 10 ఏళ్లలో చూసిందంతా నిన్న కొండా సురేఖక్క మొత్తం కక్కేసింది మీడియా ముంగట. ఈ గతంలో ఏం జరిగింది, కేటీఆర్ వర్సెస్ హీరోయిన్లు, హీరో ఇండస్ట్రీ మొత్తం మీద సినీ ఇండస్ట్రీలో జరిగినటువంటి అంశాన్ని మొత్తం నిన్న ఉన్నట్టుగా కొండా సురేఖక్క కక్కేసింది. ఒకటే మాటతోని మొత్తం ఇక్కడ ఇండస్ట్రీ వర్గం మొత్తం ఇక్కడ రాజకీయాల్లో పెను దుమారం వేసిందని చెప్పుకోవచ్చు. ఆయనతో పడలేక 2-3 హీరోయిన్లు పెళ్లి చేసుకున్నారు అంటూ నిన్న కొండా సురేఖక్క బాగా గట్టిగానే వేసిందని చెప్పుకోవచ్చు కేటీఆర్ కు. అధికారంలో ఉన్నప్పుడు కొందరు హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేయించి బెదిరించారు. తాను డ్రగ్స్ వాడుతూ వారికి అలవాటు చేశారు. మంత్రి కొండా సురేఖ విపరీత వ్యాఖ్యలు ఖండించిన నాగార్జున కుటుంబం. సమంత తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోండి. మా కుటుంబంపై మీ ఆరోపణలు పూర్తిగా అబద్ధం. మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు మా జీవితాల్ని వాడుకోవద్దు. సురేఖ వ్యాఖ్యలపై నాగార్జున ట్వీట్. విడాకుల వెనుక రాజకీయ కుట్ర లేదు. సమంత ఒక మహిళా మంత్రి రాక్షసిలా మారి అసత్యాలు ప్రచారం చేయడం సిగ్గుచేటు. నటి అమల క్షమాపణ చెప్పకుంటే పరువు నష్ట దావా. కొండా సురేఖకు కేటీఆర్ లీగల్ నోటీస్ అంటూ వార్త వేసుకుని వచ్చింది. మొత్తం మీద ఉన్నట్టుగా చెప్తే కేటీఆర్ కాక కూడా ఉలిక్కిపడ్డాడు. మొత్తం మీద ఏదో ఒక మెసేజ్ ని వీళ్ళు దాంట్లో కవర్ చేయాలని చూస్తున్నాయి. కానీ ఇంకొన్ని రోజుల్లో మొత్తం ఇది తెలిసిపోతుంది. అసలు సినీ ఇండస్ట్రీ మొత్తం డ్రగ్స్ కు ఎట్లా అలవాటైంది, అప్పుడు ఉన్నటువంటి కేటీఆర్ హయాంలో ఏం మేనేజ్ చేశారు, ఎంతమందిని అరెస్ట్ చేసి ఇప్పటి వరకు కూడా వాళ్ళు డ్రగ్స్ తీసుకోలేదంటే అంటూనే వార్తలు వేశారు తప్ప పెద్ద ఎత్తున ఏదో అయిపోతుంది ఏదో చేస్తున్నాం అన్నట్టు అప్పుడు కాక ఉన్నప్పుడు డ్రగ్స్ కేసులో ఇక హీరోలందరూ దొరికిపోయారు అని పెద్ద ఎత్తున ప్రచారం చేసిరు. చిట్ట చివరికి ఒక 10-15 రోజులు పెద్ద హైడ్రామాగా నడిచి ఆ తర్వాత 2-3 నెలలు సప్పవాడడం మొత్తం మీద దానికి మర్చిపోయేటట్టు చేసింది అప్పుడు ప్రభుత్వం. అప్పుడు ఉన్నటువంటి కేటీఆర్లే ఏమైనా చేసిరా, మతలబ్ దీని వెనుక ఏమైనా ఉందా, పూర్తి ఎంక్వైరీ చేయాలి దీని వెనకాల కోరుతున్నాయి ఇటు ప్రజలు కూడా అంటున్నారు. మొత్తం మీద దీని వెనకాల డ్రామా ఏమైనా జరిగి ఉందా, నిజంగా జరిగిందా, లేకుంటే ఇది అవాస్తవమా, ఇది తెలియాలంటే దీనిపైన విచారణ కమిటీ వేయాల్సిందే. పూర్తిగా దీని మీద విచారణ జరపాల్సిందే. అప్పుడు హీరోయిన్లకు గాని ఆ తర్వాత సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు అందరూ డ్రగ్స్ వాడుతున్నారు అంటూ పెద్ద ఎత్తున రావడం, అది సైలెంట్ అయిపోవడం, ఆ తర్వాత దాని వెనకాల ఏదో ఒక మతలబు ఉందని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. మొత్తం మీద పెద్ద ఎత్తున ఇది విచారణ కమిటీ దీని మీద జరగాల్సిందిగా తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. మిగతాది 12వ పేజీలో వార్త. ఇక ఈడ నాగ చైతన్య సమంతల విడాకులు కేటీఆర్ వల్లే అనగానే అక్కడ నుంచి నాగార్జున లేచిండు, వాళ్ళ భార్య అమల లేచింది, ఆ తర్వాత విడాకులు ఇచ్చినటువంటి సమంత కూడా లేచింది. అంటే ఈ వ్యాఖ్యలు చేయడం వల్ల వీళ్ళందరూ లేచి కూర్చున్నారు. ఇప్పుడు కొండా సురేఖకు ఎట్లయిందంటే, ఇప్పుడు నేను ఒక్క మాట మాట్లాడితే వాళ్ళు 4 లేచిర్రు. అంటే వెనక నుంచి వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వాళ్ళని ఎగిరిచ్చి మొత్తం మీద ఏదో చేద్దాం అనుకుంటున్నారు. ఆల్రెడీ నాగార్జునకు హైడ్రా ద్వారా ఎన్కన్వెన్చర్ ని కూల్చిందే ఆయనకు ఇప్పుడు ఆల్రెడీ ఉన్నది లోపల. అది కాకుండా ఇది కొత్తగా పెట్టంగానే ఇక ఆ లోపల మధ్యలో ఏం జరిగిందో అన్ని వివరాలు రావాలంటే దీనికి ఎంక్వైరీ చేయాల్సిందే. అప్పుడు ఏం జరిగింది, అసలు ఆ డ్రగ్స్ విషయం ఏమైంది, ఎట్లా మేనేజ్ చేసిర్రు, ఎట్లా అది సైలెంట్ అయిపోయింది, దీని వెనకాల విచారణ జరిగితేనే ఈ విషయాలన్నీ బయటకు వస్తాయి, నిజాలు కూడా బయటకు వస్తాయి. అప్పుడే పశ్చిమాసియా ఉద్రిక్తతలు భారత్ పై తీవ్ర ప్రభావం. చమురు దిగుమతుల్లో 80% గల్ఫ్ నుంచే. పశ్చిమాసియాతో సన్నిహిత వాణిజ్య సంబంధాలు, అక్కడ ఉద్యోగాల్లో 90 లక్షల మంది భారతీయులు. దేశానికి భారీ ఎత్తున విదేశీ మారక ద్రవ్యం. ఘర్షణలతో విదేశాంగ విధానంపై ప్రభావం అంటూ వార్త తీసుకొని వచ్చింది 10వ పేజీలోని వార్త. మొత్తం మీద పశ్చిమాసియా
ఉద్రిక్తతలు భారత్ పై తీవ్ర ప్రభావం అంటూ వార్త తీసుకొని వచ్చింది. మొత్తం మీద చమురు దిగుమతిలో 80% మనం విదేశాల నుంచే తీసుకుంటాం. కాబట్టి మనకు గల్ఫ్ నుంచి వచ్చే ఆ 80% చమురు కొద్దిగా ఆగే పరిస్థితి ఉంది. దాంతో పాటు ఇదే అదునుగా చూసుకొని ఇక రేట్లు మాత్రం ఆకాశానికి ఎత్తేస్తారు మనోళ్ళు. అక్కడ ఉద్యోగాల్లో 90 లక్షల మంది భారతీయులే ఉన్నారు అంటూ వార్త తీసుకొని వచ్చింది. ఇక్కడ వచ్చిన క్షిపణి వచ్చినట్టే ఇరాన్ దాడిని సమర్థవంతంగా అడ్డుకుంటున్న ఇజ్రాయిల్, కొన్ని ఆఫీసులు నిర్వహణ ప్రదేశాల ధ్వంసం మినహా పెద్ద స్థాయి నష్టమేది జరగలేదని వెల్లడి అంటూ వార్త తీసుకొని వచ్చింది. మొత్తం మీద ఇరాన్ దాడిని సమర్థవంతంగా అడ్డుకుంటున్న ఇజ్రాయిల్ అంటూ వార్త చేసింది. ఇక్కడ ఇరాన్ పై దాడికి సిద్ధమవుతున్న ఇజ్రాయిల్, ఇరాక్ గగనతలంలో ఇజ్రాయిల్ జట్లు, ఖతార్కు ఇరాన్ అధ్యక్షుడు, ఇజ్రాయెల్కు దన్నుగా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇరాన్ క్షిపణుల అడ్డగింత, హెచ్చరిక లేకుండా మహిళలు పిల్లల్ని మూకుమ్మడిగా చంపేస్తున్నారు లెబనన్, ఉద్రిక్తతలపై భారత్ ఆందోళన, మూడో ప్రపంచ యుద్ధం అంచున ఉన్నాం ట్రంప్. మొత్తం మీద పశ్చిమ ఆసియాలోనే కాకుండా మొత్తం మీద ప్రపంచం మొత్తం మీద దేశాలలో యుద్ధాలు జరుగుతుంటే మూడవ ప్రపంచ యుద్ధం రాబోతుంది అన్నట్టుగా అనిపిస్తుంది అంటూ ట్రంప్ గారు చెప్తున్నారు. ఉద్రిక్తతలపై భారత్ ఆందోళన చేస్తున్నది. మొత్తం మీద మూడవ ప్రపంచ యుద్ధం రాబోతుందేమో అన్నట్టుగా వార్త. మూడవ ప్రపంచం అంచున ఉన్నామేమో అని ట్రంప్ గారు చెప్తున్నారు. ఢిల్లీలో భారీగా డ్రగ్ పట్టివేత, రూపాయలు 2000 కోట్ల విలువ చేసే 560 కిలోల కొకైన్ సీజ్, 4 అరెస్టు అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఢిల్లీలో భారీగా డ్రగ్స్ పట్టివేసిర్రు. మొత్తం మీద రూపాయలు 2000 కోట్ల విలువ చేసే కొకైన్ ను సీజ్ చేసినట్టు వార్తలు. 4 అరెస్టు. ధాన్యం టెండర్లో దగా, ధాన్యం టెండర్లలో కూడా దగనే. రైస్ మిల్లలో కనిపించని ధాన్యానికి బదులు డబ్బులు ఇవ్వాలని మిల్లర్లపై టెండర్ ఏజెన్సీల ఒత్తిడి, టెండరు ధర కంటే రూపాయలు 200 ఎక్కువ ఇవ్వాలని డిమాండ్, ఇరు వర్గాల్లో తెగని పంచాయతీ, 38 లక్షల టన్నుల్లో 9.5 లక్షల టన్నుల ధాన్యం సొమ్ము రికవరీ, పౌర సరఫరాల సంస్థకు రావాల్సిన 5,700 కోట్ల ఆదాయానికి బ్రేక్ అంటూ వార్త చేసింది. ఇక్కడ మొత్తం మీద ధాన్యం టెండర్లు కూడా దగా చేసిర్రు. ఇక్కడ రైస్ మిల్లర్లలో కనిపించినటువంటి ధాన్యం అంటే రైస్ మిల్లే మింగేసిందా అట్లున్నది కథ వీళ్ళది. ఎక్కడికక్కడ మొత్తం బ్లాక్ మనీలా అమ్ముకోవడమే వీళ్ళ పని. మిల్లర్లు టెండర్ల ఏజెన్సీపై ఒత్తిడి, 38 లక్షల టన్ 9.5 లక్షల ధాన్యం సొమ్ము రికవరీ అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ మొత్తం మీద టెండర్ల ధర కంటే 200 రూపాయలు అదనంగా ఇవ్వాలి అంటూ డిమాండ్ చేశారు. మొత్తం మీద పౌర సరఫరాల సంస్థకు రావాల్సింది 5,700 ఆదాయానికి బ్రేక్ వేసేసారు వీళ్ళు. అంటే మొత్తం మీద బ్లాక్ సొమ్ములకు పందికొక్కులాగా ఈ రైస్ మిల్లర్లు జమైరు. మొత్తం మీద వీళ్ళ మీద రాష్ట్ర ప్రభుత్వం డేగ కన్నేసి పెట్టాలి. వీళ్ళు గుమ్మి నిండా వడ్లుంటే పందికొక్కులు ఎట్లా ఖాళీ చేస్తే అట్లా ఖాళీ చేసుకుని కూర్చుంటున్నారు వీళ్ళు. మొత్తం మీద వీళ్ళు కమిషన్లకు మరిగిర్రు. వీళ్ళ పైన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి అంటూ తెలంగాణ ప్రజలు అంటున్నారు. కేనన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. దయచేసి ప్రజలారా ప్రతి ఒక్కరూ కామెంట్లు పెట్టండి. కామెంట్లు పెట్టి లైక్లు చేయండి, షేర్లు చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.